భారతీయులందరికీ జై శ్రీరామ్, జై శివాజీ. గౌరవ నరేందర్ మోడీ గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి టచ్ చేయని ఒక పవర్ఫుల్ బిల్ FCRA అనే బిల్ని పార్లమెంట్లో ఆగస్టు 13వ తేదీ బిల్ పెట్టబోతున్నాడు. అది అమలు కూడా అవుతుంది, అమలు చేస్తారు మన భారత ప్రభుత్వం. దానివల్లన ఎవరికైతే బయట నుండి ఫండ్స్ నుంచి రిసీవ్ చేసుకొని ఇక్కడ అల్లర్లకు, మత మార్పిడులకు, సంఘ విద్యోగ చర్యలకు అట్లా మిస్గైడ్గా కానీ మిస్యూజ్గా కానీ అక్రమ పనులకు వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ నుంచి వెంటిలేటర్ మీద ఉన్నవానికి ఆక్సిజన్ పైప్ కట్ చేస్తే ఎలా అవుతాడో, లేకపోతే చేపను తీసి ఒడ్డుకేస్తే ఎలా కొట్టుకుంటుందో అట్లా అందరూ కొట్టుకుంటున్నారు. కానీ ఆ బిల్ ఖచ్చితంగా అమలు కావాల్సిందే, అది అమల్లోకి రావాల్సిందే. దానికి మన భారతీయులంతా, మన ఎంపీలందరూ కూడా ఆ బిల్లుకు మద్దతు పలుకుతారు. మెజారిటీ ఓటుతోని బిల్ పాస్ అవుతుంది లోక్సభలో, రాజ్యసభలో. కానీ ఆ తర్వాత మన గౌరవ ప్రధాని గారికి ప్రాణహాని కూడా ఉన్నది. అలాగే పదవి కూడా చాలా ట్రై చేస్తున్నారు పదవిలో నుండి తీయాలని. కానీ ఇలాంటి మనకు మంచి భారత ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు, అలాంటి వ్యక్తి మనం కాపాడుకునే బాధ్యత మన భారతీయుల ప్రతి ఒక్కరికి ఉంది. మన చుట్టూ ఎవరే కానీ భారతదేశం గురించి కానీ, లేకపోతే ప్రధానమంత్రి గురించి కానీ, ఇంకా వేరే టాపిక్స్ ఎవరు ఏది మాట్లాడినా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా NIA కానీ CBI కానీ వీళ్ళకు వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి, గూగుల్లో కొడితే వస్తాయి. ఆ నంబర్లకు మీరు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇది మన భారతీయునిగా మన నైతిక హక్కు, మన బాధ్యత, మన భారత ప్రధానిని కాపాడుకోవడానికి. ఎందుకంటే ఆ డబ్బులు రాకపోతే మత మార్పిడులు జరగవు, అల్లర్లు జరగవు, బాంబ్ బ్లాస్ట్ లాంటివి జరగవు. అసలు వీళ్ళకి చేయడానికి ఏదైతే ఫండింగ్ రావాలో ఆ ఫండింగ్ మొత్తం ఆగిపోతుంది. ఆ ఫండింగ్ లేనిది వాళ్ళు ఎవరు ఏది చేయలేరు. అన్నీ మూసుకొని లేబర్ పని చేసుకోవడం తప్ప ఇంకేముండదు. కానీ ఆ ఫండింగ్ ఇట్లా వచ్చిందనుకో ఏకంగా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కాబట్టి అనర్థాలను అడ్డుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది, మనందరి బాధ్యత. అందరం కూడా జాగ్రత్తగా మన చుట్టూల వాళ్ళని గమనిస్తూ మనం దేశానికి మన వంతు సహాయం చేద్దాం, సహకరిద్దాం. జై భారత్, జై హింద్.